అవునే రాఖీల పండుగ ఎప్పుడే మీ తమ్ముడు యాదకి వస్తుంది నాకు. ఏమో రాఖీల పండుగ అంటే నాకంటే ఎక్కువ సంబరం నీకే ఉన్నట్టుందిగా. ఏ మందు దాకా చాలా రోజులు అవుతుంది. మా తమ్ముడికి ఆ మందుకి ఏమైనా సంబంధం ఉందా? ఏ షిఫ్ట్ ఇక్కడ తాగితే నోరంతా పెండ అయింది. అదే మీ తమ్ముడు అయితే ఇంటికి పోతే మంచి మంచి మందు వేస్తే మంచిగా తాగొచ్చి. నీకు ఫ్రీగా వస్తే ఏళ్ళు అద్దె దాకా తాగుతావు నువ్వు. అవునే బామర్సం బాగా తాగకపోతే ఇంకోటి తాగుతాడే. సాల్తీ నీ సంబరం పోతున్నాయి. ఓ మీ తమ్ముడు అనగానే నీకు వస్తూనే ఉంటది కోపం. అమ్మా పక్క పంట ఎల్లమ్మ బిడ్డ వచ్చే మల్లమ్మ బిడ్డ వచ్చే మన అక్క రాకపోయింది నరేష్ కళ్ళల్లో ఉన్నట్టే ఉంది. ఒకసారి ఫోన్ చేయరాదు నరేష్. చేస్తా ఆగు. అక్క ఒక్కటి వస్తే ఏం కాదు, బాగా రావద్దు. బాగా వచ్చింది అనుకో, ఈ మందుదే నాకు ఆ మందుదే అని ఉన్న పైసలు మొత్తం నా అన్ని ఖర్చు పెట్టిస్తాడు. వాళ్ళ ఇంటికి పోతే ఒక్కనాడు ఒక బీర్ దాపలేదే. అట్లా ఎట్లా బిడ్డ సంవత్సరానికి ఒకసారి రాకిన పండుగ వస్తారా అని అక్క ఒక్కతో సేమ్ కాదు. బాగా వచ్చిన వాళ్ళ ఇంటికి పోతే ఏం చేస్తాడు తెలుసా? 50 రూపాయలతో పని అయిపోగొడతాడు. కళ్ళు తెస్తాడు, కళ్ళు తెచ్చి బొమ్మడిది కళ్ళు తాగితే క్యాన్సర్ రాదంటాడు 50 రూపాయలతోనే. నిజమే బిడ్డ, కళ్ళు తాగితే ఏ రోగం రాదు. ఈ అడ్డమైన బీర్లు తాగి అడ్డమైన రోగాలు వస్తాయి. అమ్మ బాగా పెట్టే ఖర్చుకు కోడలకు మంచి పటగొంచులు వస్తాయి. బావోళ్ళది పోతే బిడ్డ నీకు ఏం దాపిస్తాడో ఏమో తెలియదు. నువ్వు బావిడికి వస్తే నువ్వేం దాపిస్తావేమో తెలియదు బిడ్డ. ఇక ఆయనకి ఎంత ఏం చేసినా అన్ని వంకలు పెడతానే ఉంటాడు. బావాలు అన్నప్పుడే అట్లుంటారు బిడ్డ. ఇక మరి ఎట్లా కళ్ళలు ఉన్నట్టుంది. ఫోన్ అన్న చెయ్యి, మరి నేను పోయి అలా చొరకు పూరీలు చేస్తా. చికెన్ చేసపో రాయే ఇంకేం చేస్తున్నావే అమ్మ దూపు అవుతుందా? ఈ ధూపం మొత్తం మాతో తీసుకుంటా. పెట్రోల్ అయిపోయేటట్టుంది. దిగే ఉన్న పెట్రోల్ అయిపోయేటట్టుంది అమ్మాయి. అమ్మ బాగా వస్తున్నా ఒక్కడికి తింటే బయటకి వెళ్తలేడేం. ఏం బా ఇప్పుడేనా? అవునా ఇప్పుడే వస్తున్నా. కాలు కడుకో. బాగున్నావా తమ్ముడు? బాగుందమ్మా. అమ్మ ఇప్పుడు దాకా ఎదురు చూసి బయట అడిపోయింది. ఇంట్లోకి వచ్చేదాకా కూడా కడుకో ఇట్లా పక్కన ఏం బా మొత్తం ఏడారా మీ అక్క తింటే పెడతలేదు. కడుకో వచ్చినాక ఇక మంచి గట్టిగా ఆశ పడొచ్చినా మీ అమ్మాయికి మొత్తం గట్టమ్మ కడుతున్నావు. అక్క ఏం చెప్పినా బావని తీసుకురాక అని చెప్పలే. ఎందుకు తీసుకొచ్చినావు ఆయన? అయ్యో ఆయన గురించి ఏమని చెప్పాలి తమ్ముడు? 2 రోజుల ముందు నుంచి అలా అంటుండు రాఖీల పండుగకు మీ అమ్మగారింటికి పోదామని. ఏం చేయాలి? ఆయన పెట్టే మందు ఖర్చుకు కోడలికి గౌన్ వస్తుంది, నీకు మంచి చీర వస్తుంది. ఇక నా ముఖం చూసి ఏమనకు తమ్మి. జర మాకు పెట్టకుండా సరే ఆయన దూపనైతే తీర్చు పోదాంపా. మళ్ళీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం మొత్తం మీ మొగడు మొత్తం నా మీద పడతానికి వచ్చినట్టుగా నాకు చుట్టు పెడతాను. అమ్మ తమ్మునికి రాఖీ కడతా. మరి నాయన ఎప్పుడు వస్తాడంటే ఇక అక్కనేమో రాఖీల ముంగడ పెట్టింది. ఎప్పుడు వస్తాడంటే ఇంకా 8 గంటలకు వస్తాడు బిడ్డ ఆయన. అవునా? నువ్వైతే కట్టుకో. సరే. ఇప్పుడు ఇవేనా అక్క రాఖీలు? వేరే ఇంటి దేవచ్చుగా అక్క. మీ బావ గురించి నీకు తెలుసు, ఆయన దానికే సరిపోదా? ఇంకా వెండి రేటుకి వెళ్ళొద్దు నేను. తేవాలి ఎట్లున్నావు అట్లా? ఈ ఒక్కసారి చదువుకోవద్దురా. నీ చదువుకునిపా ఎప్పుడు వేరేస్తావు. మా దోసుగానే వాళ్ళ అక్కనైతే వెండిది మొన్న బంగారు తెచ్చిరు. నువ్వు పైసలు గట్టిగా పెట్టి సార్ మళ్ళా సార్ బంగారు చేపిస్తుంది. అంటే నా పైసలతో నాకే కట్టిపోతావా? లడ్డు స్వీట్లు బాగున్నాయి. అక్క కొంచెమే పెట్టు, అమ్మకు అసలే షుగర్ ఉంది. ఏం కాదు పట్టమ్మ, సంవత్సరానికి ఒకసారి కొంచెం తిను. నువ్వు కూడా ఒక నోట్లో పెట్టుకో అక్క. తిను ఒక్కసారి తింటావు, అప్పుడే మొత్తం అట్లా గుంజుకొని తినే నా దగ్గర.
పెళ్ళైనాక మారిపోయింది అక్క. బావ కోసం మేము బావా నిన్న కొన్ని బయటికి వేస్తా. మంచి వేరారు. నువ్వు మంచి వైరా అంటే నాకు అర్థమవుతుంది. బ్రాండ్ గట్టి పట్టుకెళ్ళమంటున్నావు అని. అందుకే నా బొమ్మాది బంగారం పోరా పోరా. నీకంటే ఎక్కువ బావా, మంచి బ్రాండ్ చేస్తా. తీసుకురా. అలాగే ఏమైనా మసాలా ఇంట్లో పట్టుకరా. అమ్మ ఇంట్లో పూరీలు చేస్తుంది, మా అక్క చికెన్ వండుతుంది. నీకెందుకు, నేను పోయి పట్టుకొస్తా. ఏంది ఏమైందేమో పిలుస్తున్నావు? ఏమి తమ్ముడు అన్న బండి పెట్రోల్ ఏం లేదు. ఇంకా ఇంటి పక్కన ఉందన్న బండి అడుకు అయిపోతుంది కదా. ఈ బండి తీసుకుపోయినా నువ్వు బాధపడుతున్నావా? అన్న ఫస్ట్ పెట్రోల్ లేదు. తెస్తే నీకు నింపనీకే కదా బండి తీసుకుపోయింది. గంత టెన్షన్ పడితే ఎట్లా? నీ దూపు ఎట్లా తీరుతుంది మరి? మాటల్లో వస్తుండే. వస్తుంది సపరేకు. అవునా తమ్ముడు గిద్దసేపు వస్తుందేమ్రా? ఏం చేయాలి, బాగా మంచి బ్రాండ్ కావాలన్నాడు. మరి దాన్ని అడుగు లోపల ఒప్పుకుంటా. బయట వస్తున్నాం ఇంట్లో పూరీలు చేస్తున్నారు. వాసన వస్తుంది. అక్క బావకు పెద్ద కటోరలా చికెన్ కొంచెం జర ఎక్కువైతుంది. జడ్జీకే లోపల వంట. నీకు రాగిన పండుగ, నాకు తాగు పండుగనే. అన్ని రెడీ చేసిన ఎవరు? ఏదో సరిపోతారో మందు మనకు. అరే ఇంకోటి తెస్తా బావా, నీకంటే ఎక్కువేముంది. రాయిస్తాం అంటే అది కూడా వస్తుంది. అది ఇట్లా వస్తుందా? రగ్గేది లేదు. మరి అంచుకేం లేవారు. చికెన్ అంటే పూరిల వాసన వచ్చి, మటన్ వాసన వచ్చి ఏది లేదురా నాయన. నువ్వు ఒక్క నిమిషం ఉండు బావా, అక్క సెకండ్ లో తెస్తుంది. అక్క వస్తున్నా. పూరీలేవి చికెన్ మిక్సర్ తెస్తావు? చికెన్ ఇంక ఉడకలేదు. ఆ పూరీలకు నూనె వేడైతలేదు. జర టైం పడితే ఇప్పుడైతే తినురి. ఎక్కువ తింటున్నాను దాచిపెట్టినావా ఏంది కొంప తీసి నువ్వు? అన్నం తింటే అప్పుడు తిందుతి. అక్క కొన్ని నీళ్ళు తీసుకురా. వస్తున్నా. ఫస్ట్ అన్ని తెచ్చి పెట్టుకోరా. ఒకసారి నీళ్ళు అంటారు. రాలేడే మామ బాయ్ కట్కేనే. రాలే అట్నే వచ్చాడు కిసారా షాపా తీసుకురా. మా తాత మా ఆయనమ్మ చచ్చిపోయినలో వస్తే మరి బతుకుని మనం నాకడ వేరా 2 చుక్కలు ఎక్కువ అవుతుంది. ఇక ఆగు బాబా, ఏం కాదు కానీ తీసుకుంటుగా. బగ్గదా చాలా ఘాట్ ఎక్కువ బావా. అందుకే మీ ఊళ్ళో మంచుకుంటాయని దారికి వచ్చింది. చాలా రోజులు ఉన్నట్టుంది మందు. ఇలా పిల్లలు పెళ్లి చేసుకో రాదా? ఏం బావా, ఇల్లు కూడా ఆడపిల్ల కట్నం వస్తాను చూస్తున్నావా బా? అరే రాదారా మరి కట్నం రావాలి. నీట్గా మందా మిక్చర్ బాగాలేదు. మటన్ అది మటన్ తెచ్చి జర ఆగు బావా, మా అక్క చికెన్ వండిందంటే ఇక్కడ 10 ఇంట్లోకి వాసన రావాలి. అట్లా వండుతుంది. కాకపోతే ఉడకలేదంట. ఆ పూరి కూడా నూనె కాగుతలేదంట. ఈ లెక్కన ఆ నూనె కూడా మందం ఉన్నట్టుంది. అన్ని మంది ఉంటారు నా వినేవారికి. ఆగు బాబా, వస్తుంది ఆగు. అక్క చల్లిందే బాబా ఆగుతలేడు ఇలా. పెళ్లి చేస్తున్నట్టు అలగబెట్టేది పెట్టలేవు నువ్వు. ఇప్పుడు ఈ పూరికి నువ్వు టైం చేస్తావు అని ఏం చేస్తున్నావు కానీ తెస్తుంది బాబా, ఏం టెన్షన్ పడదు అని పోండి మంది అయిపోతుంది. చెప్పిన ఆల్రెడీ అటు తెస్తాడు, రాలుగా తెస్తాడు. తావు గట్టిగా తావు. తాగుతున్నా. తావు తావు. గుంజు ఒక్కసారి ఒక గ్లాసు లేపేది గిట చిన్న మెల్లగైతులు. అవరా నరేష్, నేను 3 పెగ్గులు అయినా 2 అయినా. అరే నీకు తెలుసుగా బాబా, నేను కొంచెం తక్కువ తాగుతా. ఎవరికరా నువ్వు నన్ను తీరితే నేను నిన్ను కొట్టాను నారా? ఏం లేదు బావా, చెప్పురా. నేను ఒకటి అడుగుతా. ఒక్కటి కాకుండా 3 అడగా, అది నీ చెప్తా ఆన్సర్ అని. ఒకటే అడుగుతా, 3 అడిగితే నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు నాకు తెలియదా? మా అక్కమ్మడు వచ్చినావు కానీ ఇంటికాడ రాఖీ కట్టడానికి మీ అక్క రాదా? వస్తుంది. మా అన్నయ్య కడుతుంది, నా కోసం ఆగుతారా? మీ చెల్లె లెక్కనారా? ఆగడ పడ్డట్టు వస్తుంది మీ చెల్లె ఎప్పుడు మీకి. తాగు తాగు తాగు. అరే బాబాయ్,
ఈ మందిరకు చూడరా చూడలేని ఏం చేస్తారా నువ్వు దెంగ ఉన్నవరా బయట ఏంది బావా ఇప్పటిదాకా 2 పెగ్గులేమో నీళ్ళతో తాగినా మళ్ళీ సోడా అంటున్నావు. ఏ నువ్వు నీళ్ళేనా వచ్చాడా పైసలు అయిపోయినాక నీళ్ళు ఏమో నీకు సోడా పెట్టే పైసలు నా ఇంటికాడ గోడ కట్టుకోవచ్చు. అంటే నీ ఇంటికి రావాలి నీ మంద నీతో దిప్పించుకోవాలి శివకారం నీ ఇంటికి నేను రాను వద్దురా అబ్బాయి నీ శివపడుతుందేమో. అరే అరే నేను దలుచుకున్నట్టే 33 బాటిల్ చేస్తాడు కానీ నేను దలుచుకోను తలుచుకోకొద్దు. అదే నేను మందిర నీళ్ళు ఐటెంలో కొడతాను అలా పై నాకు స్టేజ్ అయింది నువ్వేమనుకుంటావు. నాకు కొత్తరాపై మందోదే మధు నీ చీప్ లిక్కర్ తాగుతాడా ఈడనేమో ఇట్లా మాట్లాడు. నువ్వు ఎక్కువ మాట్లాడక రాబాయ్ నువ్వు నన్ను అరే నువ్వు ఏమో నీ సుమత పడతాను రా షీప్ దగ్గర ఆతారా ఇద్దరు తీసుకుని రాను మాట్లాడాను అలా ఏమైనప్పుడు నువ్వు పెడతానే పెట్టినారా వస్తువులు సింగమ్మ పెట్టినప్పుడు గొలుసు పెడతానే పెట్టినారా రే ఏమొద్దు అబ్బాయి నేను పోతున్నాడే ఎటువంటి నేను కూర్చోను రాబాయ్ నేను పోస్తాను రాబాయ్ ఈ పిచ్చోడు ఎప్పుడు అంతే ఉండి ఉండి ఒక్కసారి సీరియస్ అవుతాడు మజాక్లు అన్నా సీరియస్ అవుతాడు. ఎప్పుడు మారుతాడు ఏమో. అమ్మ ఇంత ఎప్పుడు పనిచేస్తే ఇది మటన్ పెట్టలేడు చికెన్ పెట్టలేడు కనీసం నడవే ఇంటి కదప్ప ఈ నడవేసాడు ఎప్పుడు నన్ను తీస్తే గిట్ట నడవయా నువ్వు ఇంటుంటావు నేను బయట ఉంటాడు ఎప్పుడు పద నువ్వు వస్తావా నేను పోవాలా అక్కడేమో అంటున్నావు ఏంది ఇంతవాడేవు ఇంతవాడేవు చెప్పేది ఉద్యోగాలు వస్తుంది. అరే ఒక్కసారి నువ్వే చెప్తే నేను సీరియస్ అంటే నీకన్నా పిచ్చోని నీకన్నా పిచ్చోని అయితే చెప్తున్నా ఏం కాదు. ఏంది నువ్వు మా అక్కను కొడుతున్నావు చిన్నదానికి పెద్దదానికి పంచాయతీ ఇస్తావు. ఏమన్నా చిన్నప్పటి నుంచి మా అక్క నేను పెంచి పెద్ద చేసినావా? చిన్నప్పటి నుంచి ఏమన్నా మా అక్క నేను పెంచి పెద్ద చేసినావు నువ్వేమన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇంట్లో పెద్ద మాట్లాడుతున్నావు. అయ్యో బాగా పోతుంది నడిచి తీసుకొని రాపో పిల్లలు చెప్పడం మనీ ఉండాలి. ఏమని అనుకుంటారు ఒకటే పని ఆ ఫోన్ ఎంత సతాయిస్తుండే ఎంత టార్చర్ అయిపోయింది. మరి ఏం చేస్తాం మరి ఇచ్చినవి అయిపోయింది. ఏదో పైకి నవ్వుకుంటుంది కానీ లోపల ఎన్ని బాధలు ఉన్నాయి అనుకుంటున్నావు. ఉంటే ఆడిపిస్తావు కానీ ఉండని కానీ బాగా ఎన్ని రోజులు పడతావు ఇంకా ఏం చేస్తాం చేసుకున్నాం కదా అప్పదంటే నువ్వు మంచి కదా ఏదో గంజీరి లెక్క తీసేస్తాడు. నాకంట పిచ్చి వేసింది అనుకో ఏదో నేను ఓపిక పడుతున్నా అంతే నీ ముఖం చూసి. నాకంట బీపీ వేయింది అనుకో ఏం చేస్తా నాకే తెలియదు. అరే నాకిట్లేదురా బీపీ నీకేరా బాయ్ నువ్వు బాగా పెట్టిన తిన్నానే పోనీ ఇక ఇంట్లోకి రారు నొల్లెందుకు పండుగ పూట. మల్లేష్ ఏమైంది అల్లుడు? అరే ఏమైంది అల్లుడు? అరే నువ్వు మా ఊరాలు ఇట్లా చేసేది అరే చిల్లవాడే మంచిగా ఏదైనా ఉంటే నేను మాట్లాడుతుంది ఎందుకు ఏమైంది నేను అడుగుతావా పోయా నువ్వు అల్లుడు మా ఊరాలు ఎట్లుంటా చెప్పు. అరే మందికి మంచిగా సెట్కి పెట్టాడుగా మంచిగా తాగినట్టు. నరేష్ ఓ నరేష్ వస్తున్నా అన్న ఇరాదా మీరా ఏమై నరేష్ ఇటారా పోయా నువ్వు మంచిగా కూర్చో మంచిగా ఏం నరేష్ నువ్వు బావని ఇట్లా తిట్టినమాట ఆయన అరిగిపోవటే. నేను ఏం అనలేదన్నా మా బావ ఇట్లా వచ్చిండు అని చెప్పి అక్క ఇట్లా వచ్చిరా అని చెప్పి మంచిగా మేము ఇక్కడ బయట చల్లగుందని చెప్పి మంది తెచ్చుకొని ఇక్కడ కూకున్నాం. అక్క ఇట్లా లోపల తాన్సార్ తాగుతురు పుట్టి సోడకాడ తీసి సోడకాడ కింద పంచాయతీ తీస్తావు. నేను అసలు పంచాయతీ తీయలే అన్న ఫస్ట్ 2 పెగ్గులు పోసినప్పుడు నీళ్లు పెట్టాను
ఇక్కడ తాగిండు. నేను అనుకున్నా మా బావకు సోడా ఇట్లా అవసరం లేదు, ఇదే అలవాటు ఉందని చెప్పి నేను అనుకున్నా. అయ్యా ఎంతైనా బావ అయినప్పుడు మన ఇంటికి పెద్ద దిక్కు. మంచిగా ఆడపిల్లని ఇచ్చినప్పుడు మనకు ఇంటికి పెద్ద ఆయన. ఏ ఊపానా ఎప్పుడు మనం ఆడవిల్లు ఇచ్చినామని చెప్పి ఎన్నిసార్లు అని అనుకుంటున్నానా? వాళ్ళకి ఎన్నిసార్లు ఏమన్నా వాడా తెలియదు నరేష్, నీకు ఇంకా అనుమానం లేదు. అట్టనే ఉంటది. ఏందనుకున్నావు బావ డుటీనే అనుకుంటున్నావా? ఒక ఆడపిల్లని ఆయనకి ఇచ్చినామంటే వేరే ఉంటది కథ. అన్న అలేసానా రుచి చేస్తుంది మెల్ల కింద పడేవు నువ్వు ఆవేశపడకు. బతక కొడతామి. అదే నువ్వు బావ దగ్గర పోయి బతకొచ్చు. అదే బావ వచ్చి మన దగ్గర బతకలేడురా. బావ అంటే అదిరా అట్లుంటది. నువ్వు బావను ఏమో తక్కువ అంచనా వేస్తున్నావు. నీకు విలువ తెలియదు, నీకు బావ విలువ నువ్వు తెలుసుకోవాలి. తెలియని మాటలు మాట్లాడదు. మీ అయ్యో వచ్చినాక మీ అయ్యో ఏమంటాడు? ఫస్ట్ నిన్నే కొడతారు తామి. అన్న నేను కోపంలో అన్న ఈ ఆయనతో నీకు మంచిగా ఉంటే నేను మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. వచ్చి చిన్నదానికి మొత్తం సీరియస్ అవుతుంటాడు. ఆయన గురించి మనకు ఆ కాలం నుంచి మనం అక్కడ ఇచ్చిన కాలం నుంచి తెలిసే కదా. కొత్తగా ఎన్ని రోజులు పడతాం పండుగ పూట ఏంది ఇంటి ముంగటలో అదే నా బాధ. ఇంకా కింపిస్తుంటామి. నేను ఆడున్నో రోడ్డు మీద ఉన్నా నీకు వచ్చిన నేను నువ్వైనా చూసి ఉండాలి నరేష్. ఇట్లా చేస్తారన్నా నాకు అర్థం కాదు. నువ్వు ఆయన తాగినాక ఒక మాట తాగు ఇంకొక మాట మాట్లాడితే నాకు కోపం ఏమనకేమనకు నువ్వు ఇగో నేను అనపోదు. మా అక్కను కూడా మాట అన్నాడు, అవసరమైతే నేను నిన్ను వేసి పెట్టిపోతా పో. కోపం అన్నాడేమోతా నువ్వు అవన్నీ పట్టించుకుంటావా? అవన్నీ పట్టించుకోవద్దు. ఎట్లా చేస్తాడు తెలుసా? మొత్తం తాగినంటే గంజిని లెక్క తీసేస్తాడు. ఇంత తాగింది కదా మంచిగా ఉండి అంటాడా? పేరు ఏం లేదన్న. బావ అన్నటోడు మనం ఇంటికి అక్కని ఇస్తాం. ఇచ్చినప్పుడు అక్క నిమ్మలంగా చూసుకుంటా అనుకో మనకి ఏ బాధ అనిపించదు. ఆ పోర్ని టార్చర్ పెట్టి ఇది పెట్టి నువ్వు ఇట్లా నీది అట్లా మీ వాళ్ళు ఇట్లా అని చెప్తే ఇంటికాడు ఉన్న వాళ్ళకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. మనం ఇంటికి ఇచ్చినప్పుడు మంచిగానే మా అక్క మంచిగా ఉంటుంది. వాళ్ళు నవ్వుకుంటా ఫోన్ చేసి మాట్లాడిరు అనుకో మనకు ఒక ఆనందం, మా అక్క మంచిగా ఉందిరా అని. ఆ పోరు జర ఏమన్నా బాధతో అట్లా ఇట్లా మాట్లాడింది అనుకో నాకు ఒక బాధ అనిపిస్తుంది అన్న. నేను చెప్పుకోలేను బయటికి. ఆడపిల్లని ఇచ్చినాక అయితేనే ఉంటాయి తమ్మి. అత్తగారింటి కాడ అయితేనే ఉంటాయి. అత్త మామ మొగోడు పిల్లలు నిజం చెప్తున్నా. ఆడపిల్ల జీవితంలో అమ్మా నాన్న కరెక్ట్ లేకున్నా సరే కానీ చేసుకున్నోడు మాత్రం కరెక్ట్ ఉండాలన్న. లేకపోతే వాళ్ళ జీవితం ఆగమే అన్న. ఇన్ని తెలివితేటలు ఉన్నట్టే ఇదేం తమ్మి ఇంత మంచిగా చెప్తున్నావు. మళ్ళీ నువ్వు ఏం చెప్పినా కూడా ఆయన ఓకే తెచ్చుకోవాలి. నేను ఓపికతోనే ఉంటా. నేను ఎంత ఓపికతో ఉంటా అంటే అంత ఓపికతో ఉంటాను. నాకంత బీపీ లేచింది అనుకో ఓ రేంజ్లు ఉంటా నేను. మళ్ళీ ఏం చెప్తాం ఆయన? సరే ఏమనకు వస్తుండు ఆయన ఒక్కటే నేను చెప్పాను. మళ్ళీ నువ్వేమనకు. ఆయన నుంచి నేను బతకపోరేది ఏం లేదన్న. మా అక్క నిమ్మలంగా చూసుకుంటే చాలు. కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, బంగారం పెట్టాల్సిన అవసరం లేదు. అవసరమైతే వాళ్ళకి ఇష్టం వచ్చి నేనే పెడతా. అలా మంచిగా చూసుకుంటే చాలు. మాకుండదా అన్న బాగా వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి. మీ లోకం మీద అడవిలో ఇచ్చినప్పుడు అడవిలో మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నట్టే. మనది పక్కా ఉంటది. సాలు ఇంకా సాలు ఉంటేనే ఉంటది. రాలేదేం కాలేదు ఉంటేనే ఉంటది. వాళ్ళకి కూడా ఉంటది తమ్మి. కాకపోతే ఏంటంటే జర తాగినప్పుడు జర నువ్వు చూసి ఉండాలి తమ్మి. నరేష్ ఇట్లా కాదు నరేష్, అట్లా మనవుతా అట్లా మంచిగా అయినప్పుడు సంలాంచాలి. ఇంత తినే పెట్టాలి, వంట పెట్టాలి. ఇక అట్లా ఎంజాయ్ చేద్దామని అవసరం పెట్టినా ఉట్టిదానికి చిన్నదానికి పెద్దదానికి సీరియస్ అవుతాడు. ఎవరంటే ఆ పోరు మీద సీరియస్ అవుతాడు. ఆ పోరు నీడు ఎంత గౌరవంగా ఎంత మంచిగా పెంచడం తెలుసా? నాకు తెలియదా మీ చిన్నప్పటి నుంచి ఏం కష్టం ఆడ చేస్తుంది. అంత టార్చర్ పెడుతున్నా కూడా వాళ్ళు అంత టార్చర్ పెడుతున్నా కూడా ఇక పోనీ ఎందుకు నేను అప్పుడప్పుడు చెప్తా. అమ్మకి ఇట్లా చెప్పకు, డైరెక్ట్ నాకే చెప్పు. వాళ్ళ అమ్మకి చెప్తే అమ్మ ఏడుస్తుంది, బాధపడుతుంది. నాకే చెప్పు అని చెప్పి మళ్ళీ నా పోరుకి చెప్పి కవర్ చేస్తుంటా నేను. అదొకటి ఇదొకటి చెప్పి ఎవరు బాధ ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా అని చెప్పి అట్లా కూడా అన్ని విషయాలు ఊకుంటున్నా. ఎంత ఇది చేసినా కూడా మొత్తం అట్లనే చేస్తుంటాడు. అంత పిచ్చి పిచ్చి చేస్తుంటాడు. నువ్వు ఏమంటావు మంచిగా ఒకటే బావా మా అక్కని మంచిగా చూసుకున్నావు అనుకో నేను మా అక్క కంటే నిన్నే ఎక్కువ మంచిగా చూసుకుంటాను. నువ్వు ఏం లేదు మా అక్కను మంచిగా చూసుకోక అంతే. నువ్వు గింత చెప్పినావు నువ్వు ఎట్లుంటా ఎప్పుడు వచ్చినా పెట్టాడు తమ్ముడు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా నాతో రాగానే కూర్చోరా. అవును అది కూడా ఉంది బాబా. తెద్దాం అది. ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. DLC వీడియోస్ పక్కనున్న బెల్ బటన్ని కొట్టండి.